నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు నిందితులు సీరజ్ సమీర్లను కస్టడీకి తరలింపు. విచారణ చేపడుతున్న ఎన్ఐఏ ఏటీఎస్ అధికారులు. ప్రజా దర్బార్లో వినతులను స్వీకరించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వెల్లడి. పార్వతీపురం మున్సిపాలిటీలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం. చైర్పర్సన్ గౌరేశ్వరి వాకౌట్. గందరగోళం మధ్య బడ్జెట్ సమావేశం. వివరాలు చూద్దాం. హైదరాబాద్లో పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పేలుళ్ల కుట్ర కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సీరజ్ సమీర్లను ఈ నెల 16వ తేదీన విజయనగరం 2 టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే కుట్ర కోణంపై సమగ్ర విచారణ చేపట్టాలని, అలాగే నిందితుడు సిరాజ్ బ్యాంకు ఖాతాలో 42 లక్షల రూపాయలు జమ ఎవరు చేశారు, అలాగే పెళ్లిళ్లకు సూత్రధారులు పాత్రధారులు ఎవరు అనే కోణంలో విచారణ చేసేందుకు విజయనగరం 2 టౌన్ పోలీసులు జిల్లా కోర్టులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. పిటిషన్ కూలంకషంగా పరిశీలించిన జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ వారం రోజుల విచారణ చేసేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరిని ఈరోజు విజయనగరం పోలీసులు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తీసుకుని వచ్చారు. విశాఖ నుంచి విజయనగరం తీసుకుని వచ్చిన పోలీసులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి అనంతరం జిల్లా పోలీసు కార్యాలయానికి సమీపంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విచారణ చేపట్టారు. ఇద్దరు నిందితులను విడివిడిగా ఉంచి పోలీసులు ఎన్ఐఏ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విచారణ చేపట్టారు. ఇప్పటికే సిరాజ్ కుటుంబ సభ్యులు బంధువులపై దృష్టి సారించిన పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మరిన్ని కీలక సమాచారం సేకరించే పనిలో పడ్డారు. 7 రోజుల పాటు జరిగే విచారణలో నిందితులు విచారణ అధికారులకు సహకరించకపోతే మళ్లీ కస్టడీకి పొడిగించాలని కోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. మరి ఈరోజు జరిగిన విచారణలో నిందితుల నుంచి ఏ మేరకు సమాచారం రాబట్టారో వేచి చూడాలి. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పార్టీ కార్యాలయంలో అశోక్ బంగ్లాలో ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన పెన్షన్లు, హౌసింగ్, రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, విద్యుత్ వంటి అనేక అంశాలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విజయనగరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఈ రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ గురించి అది జరగట్లేదని ఒక కంప్లైంట్ వచ్చింది. లాస్ట్ టైం కూడా వచ్చింది. నిన్న రాత్రే మినిస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశారు. రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ అయితే ముందు 4 ఉంటేనే ఆ కార్డ్ స్ప్లిట్ అయ్యేది. కానీ ఇప్పుడు 4 లేకపోయినా కూడా ఆ కార్డ్ స్ప్లిట్ అయ్యే విధానంగా కూడా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెళ్ల మనోహర్ గారు అనౌన్స్మెంట్ చేశారు. అయితే త్వరలోనే అది ఆ పేపర్ వర్క్ వచ్చేస్తుంది. వాళ్ళది కూడా తొందరగా అయిపోతుంది. అదేవిధంగా వితాంతులు పెన్షన్ కొంతమంది అడిగారు. అయితే అది కూడా మనం త్వరలోనే గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిన వెంటనే అది కూడా జరుగుతుంది. అలాగే కొంతమంది ఇల్లులు అడిగారు. కొంతమంది లాస్ట్ టైం టిడ్కో హౌస్ కోసం కూడా వాళ్ళ స్థలం హౌసింగ్ కోసం కొంతమందికి వెళ్ళిపోయింది. అలాగే ఒక ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ కూడా అక్కడ వచ్చింది. వాళ్ళ ల్యాండ్ ఆ సబ్స్టేషన్ కోసం వినియోగించుకున్నారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఏదో విధంగా ఒక కాంపెన్సేషన్ అనేది వాళ్ళకు వస్తుంది. ఒక హౌసింగ్ సైటో అలాగా. సో ఇటువంటి సమస్యలన్నీ కూడా మనం సాల్వ్ చేస్తూ ఉన్నాం. అలాగే కాలువలు, రోడ్లు, లైటింగ్ ఇష్యూస్, వాటర్ ట్యాప్ ఇష్యూస్, మండల్ అయితే జల్ జీవన్ మిషన్ ఇష్యూస్, అలాగే మనకి అమృత్ పథకంలో కొలాయిలు కొన్ని చోట్ల కనెక్షన్స్ ఇవ్వలేని చోట్ల పైపులు ఉన్నాయి కానీ కనెక్షన్లు ఇవ్వలేదు. ఇటువంటి అన్నీ కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రతిసారి వచ్చినప్పుడల్లా మనం ఆ సమస్యల్ని మనం పరిష్కారం చేస్తూ ఉన్నాం. ప్రజలైతే కొద్దిగా ఎండాకాలం ఇబ్బందులు, నీళ్ళ ఇబ్బందులు ఇవన్నీ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.
విజయనగరంలోని వీటి అగ్రహానికి చెందిన దుక్క వెంకటలక్ష్మి అనే విభిన్న ప్రతిభావంతురాలు సహాయం కోసం ఎదురుచూస్తుంది. ప్రజా దర్బార్లో స్థానిక శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజును సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయాలని వెంకటలక్ష్మి కోరింది. గత 10 సంవత్సరాల క్రితం నుంచి మంచానికే పరిమితమై తాను ఉన్నానని, తనను తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఆమె తల్లి కూడా వాజీ న్యూస్తో మాట్లాడి సీఎం సహాయ నిధి నుంచి తమ కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. తన భర్త తెచ్చిన డబ్బులతో కుటుంబం జీవనం సాగిస్తున్నామని, డబ్బులంతా తమ కుమార్తె అనారోగ్యానికి ఖర్చవుతుందని వాపోయారు. మెడ మీద కాయ ఉందనేసి చేస్తామని వెనక్కి చేశారండి. మెడ మీద ఎనిపోస నుంచి ఆపరేషన్ అయ్యిందండి. అప్పటి నుంచి నేను లెగలేకపోతున్నానండి. బెడ్ పేషెంట్ అయిపోయాను. కొంచెం డాక్టర్ సహాయం కావాలండి. డాక్టర్ సహాయం కావాలని కోరుకుంటున్నానండి. మాకు ఆర్థిక సహాయం కూడా ఏటి లేదండి. అయితే 6,000 వస్తుందండి. ఇలాగ బెడ్ పేషెంట్ అయి 10 సంవత్సరాలు అయిందండి. నేను 10 సంవత్సరాల నుంచి నాకు ఇలాగ అయ్యాక పెన్షన్ 3,000 నుంచి 1,500 నుంచి అలా నాకు పెన్షన్ వస్తూనే ఉంది. బాగాలేనప్పటి నుంచి నాకు పెన్షన్ అలాగే వస్తుంది. మా పాపకి హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగాలేదని ఇలాగ కేహెచ్లోకి తీసుకొని వెళ్తే ఆపరేషన్ చేయాలని అన్నారు. ఏదో చిన్న పిక్క ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే సరే కదా, పాపకి హెల్త్ అయ్యే కదా బాగుంటుంది కదా అని చేయించామండి. చేయించిన తర్వాత ఇక 10 సంవత్సరాలు బట్టి ఇక మంచం మీద బెడ్ పేషెంట్ అయిపోయిందండి. ఆ బెడ్ పేషెంట్ అయిపోయి ఎక్కడ తిప్పినా సరే మాకు అవకాశం కూడా పెద్దగా లేదండి. మరి ఆ పిల్లకి 6,000 వస్తుందండి పెన్షన్. ఇలాగా సీఎం పన్ను ఏదైనా మాకు చేస్తారనేసి వచ్చామండి. ఎమ్మెల్యే గారి అక్కడికి వచ్చామండి మేము. అమ్మాయి కోసం, మరి అమ్మాయి హెల్త్ బాగాలేదు, అమ్మాయిని చూసిన ఎవరు లేరు, మరి మీరే ఏదో చేస్తారని మేము ఆ సాయం మీద వచ్చామండి. అమ్మాయి 10వ తరగతి వరకు చదువుకుందండి. 10 చదువుకున్న తర్వాతే ఇలాగ చెయ్యకాలు ఇలాగ ఒడుగుతుంది ఏంటనుకో నాకు కేహెచ్లోకి తీసుకొని వెళ్తే వాళ్ళేమో ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ సరే చేయమని చేయించాము. ఆ చేయించిన తర్వాత 10 రోజుల్లో లెగిసిపోద్దా అన్నారు. సరే 10 రోజులు కాదు కదా, 10 సంవత్సరాలు బట్టి ఇప్పుడు పడతాను. మరి ఇంకా ఆ పిల్లతో అన్ని బెడ్ మీదేనండి. 1కి 2కి అన్ని బెడ్ మీదే. ఇద్దరం లేకపోయినా అవ్వదండి. అదే ఆ పిల్లకి హెల్త్ కోసమని వచ్చాము. సేళ్ళకి కూడా అవుతాయండి, నెలకింతని డబ్బులు అయిపోతుంటే మెడిసిన్కి కూడా మాకు పెద్దగా అవకాశం కూడా పెద్దగా ఉండదండి. ఎందుకంటే అతను సాయంత్రం వరకు ఈ పిల్లతో ఎత్తి దించుకొని అట్నుంచి ఇటు చేసుకోవడం తప్ప ఇంకేటి లేదండి మాకు. నేను ఇంటికాడే ఉంటానండి. మరి పాపని ఎందుకంటే అన్నం కూడా తినలేదండి. మా పాప తినిపిస్తే కానీ అవ్వదు. నేను ఇంటికాడే ఉంటాను. మా ఆయనగా పాపను చూసుకొని ఒక గంట గడి వెళ్తే చిన్న బండి మీద వెళ్తారు. లేకపోతే ఒక్కో రోజు అయితే అది కూడా ఉండదండి. దేవుడితోడే చెప్తాను, అది కూడా ఉండదు. అలాగే అంత ఇబ్బంది పడతాను. 2 బాబులండి. అంతట్లో ఒక బాబు హెల్త్ బాగోక ఒక బాబు చచ్చిపోయాడు. ఓ బాబు ఉన్నాడంటే ఆడ పిల్లం బిడ్డలు తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. మరి ఇంట్లో కూడా మా పాప ఇలాగ ఉందని బాబు కూడా ఇంట్లో ఉండలేదండి, వెళ్ళిపోయాడు. అలాగా సీఎం పన్ను ఏదైనా మాకు చేస్తారనేసి వచ్చామండి. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఉన్నచోటే కొనసాగించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు సూచించడం సరికాదని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ అన్నారు. పౌరవేదిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పౌరవేదిక ఆధ్వర్యంలో గత ఏడాది నవంబర్ 28, 29, 30వ తేదీలలో 3 రోజుల పాటు జిల్లా సర్వజన ఆసుపత్రిలో రోగులు, వారి బంధువులు, డాక్టర్లు, సిబ్బందితో సమావేశమై ఆసుపత్రిలోని పరిస్థితులపై ఒక నివేదిక తయారు చేసి జిల్లా సర్వజన ఆసుపత్రిని ప్రభుత్వ వైద్యశాల కళాశాలకు వెంటనే తరలించాలని కోరమని చెప్పారని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అతిథి గజపతిరాజులకు అందజేయడం జరిగిందని, రోగులు, డాక్టర్లు, సిబ్బంది వసతులు చాలా ఇబ్బందులు పడుతున్నామని గగ్గోలు పెడుతుంటే మంత్రి ఉన్న చోటే ఆసుపత్రిని ఉంచాలని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. వైద్య విద్యార్థులు బోధన ఆసుపత్రి నుంచి ప్రతిరోజు సర్వజన ఆసుపత్రికి వచ్చి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో సర్వజన ఆసుపత్రి చాలా కీలకమైన ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో రోజుకి 1,500 నుంచి 2,000 ఓపీ వస్తుంది. ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం కరోనా మళ్ళా వచ్చే ప్రమాదం ఉంది, ఎక్కువ మంది గుమ్ముగూడకండి, ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు ఒకే చోటకి వెళ్ళకండి అని చెప్పి నిబంధనలు కూడా విడుదల చేసింది. మేము విజయనగరం జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ 28, 29, 30 తేదీల్లో ఒక బృందంగా పర్యటించి రోగుల బంధువులు, డాక్టర్లు, సిబ్బందితో ఒక నివేదిక తయారు చేసాం. వాళ్ళతో మాట్లాడి ఒకటేంటంటే ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారు, రూములు సరిపోవట్లేదు, పేషెంట్లు కూడా ఒక మంచం మీద 2 కూర్చోబెడుతున్నారు, వర్షాకాలం శీతాకాలం వచ్చినప్పుడు లేనిపోయినటువంటి అంటువ్యాధులతో రోగులు ఇబ్బంది పడిపోతున్నారు, దీన్ని మార్చమని వాళ్ళు కోరుతున్నారు.
మేము ఒక నివేదిక తయారు చేసి గౌరవ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారికి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గారికి, స్థానిక శాసనసభ్యురాలు అతిథి గజపతిరాజు గారికి నివేదిక ఇచ్చాం. ఆ నివేదికలో మేము తొలిగా కోరింది ఏంటంటే, ఇప్పుడు ఈ హాస్పిటల్ ప్లేస్ సరిపోవట్లేదు, దీన్ని ఇమ్మీడియట్గా మెడికల్ కాలేజీకి, బోధన ఆసుపత్రికి తరలించండి, అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రెండోది, అక్కడ నుంచి దాదాపుగా ప్రతిరోజు వైద్య వృత్తిలో చదువుకుంటున్నటువంటి వైద్య విద్యార్థులు రోజు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి రెండూ ఒక చోటే ఉంటే మంచి వైద్యం అందుతుందని మేము చెప్పాం. కానీ మంత్రి గారు 3 రోజుల క్రితం ఒక రివ్యూ సమావేశం పెట్టి ఉన్న హాస్పిటల్ని ఉన్న చోటే ఉంచండి అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? రోగులు ఇక్కడ చచ్చిపోతున్నా మీకు అవసరం లేదా? ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండాలని కోరుకోరా? మేము అక్కడ అన్నా క్యాంటీన్ కావాలి, సుదూర ప్రాంతాల నుంచి రోగులు బంధువులు వస్తున్నారు, రాత్రులు భోజనం దొరకకుండా ఉన్నదని చెప్పాం, అది కూడా పట్టించుకోరా? హాస్పిటల్లో బెడ్స్ లేవని చెప్పాం, పట్టించుకోరా? కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు లేవు, పట్టించుకోరా? మీరు ఉన్న చోట్ల హాస్పిటల్ ఉంచమని చెప్పడంలో అంతరార్థం ఏంటి? ప్రైవేట్ హాస్పిటల్కి మీరు వెళ్ళిపోమని చెప్పడమా జనాన్ని? ఇది కరెక్ట్ కాదు మంత్రి గారు, ఒకసారి ఆలోచించండి. అక్కడ 70 ఎకరాల్లో 500 కోట్ల రూపాయలతో బోధనాసుపత్రి కట్టింది ప్రభుత్వం. కాబట్టి మరొకసారి పునరాలోచన చేయమని విజయనగరం జిల్లా పౌరవేదిక బృందంగా మేము కోరుతున్నాం. తక్షణమే ఈ ఆసుపత్రిని బోధనాసుపత్రికి, మెడికల్ కాలేజీకి తరలించండి. ఇక్కడ రోగుల బంధువుల్ని, డాక్టర్లని అందరినీ ఆదుకోవాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. విజయనగరం రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కాంట్రాక్టర్ విధిలోనికి తీసుకోవాలని ప్రజా దర్బార్లో శాసనసభ్యురాలు అదితి గజపతిరాజుకు పారిశుద్ధ్య కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఎం పైడిరాజు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. గతంలో చేసిన పారిశుద్ధ్య పనికి వారిని తిరిగి కాంట్రాక్టర్ విధిలోనికి తీసుకోవాలని కోరారు. పని ఎక్కువ, జీతం తక్కువ ఇవ్వడం వలన వీరంతా రోడ్డును పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. రైల్వే స్టేషన్లో చేస్తాను, 18 సంవత్సరాలు బట్టి చేస్తాను. ఈ రోజు నుంచి జీతం గురించి మాట్లాడతాడికి 350 ఇస్తాం, 450 ఇస్తాం పేచీ పెట్టి ఇతను మాట్లాడించి అవతల కొత్త స్టాఫ్ని తెచ్చి చేసుకుంటారు. మమ్మల్ని రోడ్డు పని వేసి ఇటు మాట్లాడుతానని కాంట్రాక్ట్ ఇచ్చారండి. మేడం గారు ఏదైనా కొద్దిగా సపోర్ట్ చేస్తారని మాట్లాడుకొని వచ్చాము. ఆయన జరగాలనుకొని ఇక్కడికి వచ్చిందండి. ఇన్ని దిక్కలనే తిరుగుతాను, మమ్మల్ని డ్యూటీలోకి తీసుకోవాలనుకొని మేము కోరుకుంటాను. అతను ఇచ్చినందుకే వెళ్ళిపోతాం అనుకొని మేము అందరం కోరుకుంటాను. అతను 400 పంపిస్తానన్నాడు, అందులోకి వెళ్ళిపోతాను మేము అనుకుంటాను. గత 2008 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 18-19 సంవత్సరాలు అవుతుంది రైల్వే స్టేషన్ నమ్ముకొని మేము ఎంతవరకు అక్కడే పనిచేసాము. మాకు 526 రూపాయలు జీవో ఇచ్చేవారు. కొత్త కాంట్రాక్ట్ జేపీ టెక్ వచ్చిన తర్వాత జీవో ప్రకారం ఇవ్వలేను, నాకైతే ఇంతే ఇవ్వగలనని చెప్పేసి అతను 350 నుంచి 430 రూపాయలు ఇస్తాను అన్నారు. దానికి 450 రూపాయలు మేము అడిగాం. మీరు అంత ఇవ్వలేదంటే 450 రూపాయలు ఇస్తే మేము చేయగలమండి, వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది అన్న విషయం మేము చెప్పాం అతనికి. అయితే నేను ఇవ్వలేనని అన్నారు. ఆ 430 రూపాయలు కూడా మేము చేస్తామని అన్నాం. ఈ విషయం గురించి మాట్లాడదామని చెప్పేసి మమ్మల్ని బయట ఉంచారు. అటు నుంచి కొత్త వర్కర్లను తీసుకొచ్చేసి రైల్వే స్టేషన్లో పని చేయిస్తున్నారు. వాళ్ళు వచ్చి 14 రోజులు అవుతుంది. అయితే ఆ విషయం గురించి మాట్లాడడానికి వెళ్తే అతనైతే ఒక రోజు వచ్చి మాట్లాడేసి నాకు పని ఉందని వెళ్ళిపోయారు. మరి ఇంతవరకు అతనైతే కలలేదు, మాట్లాడడానికి రాలేదు. చాలా మందితో ప్రయత్నించాం, రైల్వే స్టేషన్కి వెళ్ళి కూడా చెప్పాం, హెల్త్ ఇన్స్పెక్టర్ గారికి కూడా చెప్పాం. ఆ విషయం గురించి అతను వస్తానని సరే రోజు ఫోన్ చేయడం, అతను రాకుండా ఉండడం, ఈ విషయం గురించి మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, వీళ్ళకి ఈ విషయం మీద మనం లెటర్ ఇవ్వడం జరిగింది. దీని గురించి వాళ్ళు మాకు న్యాయం చేస్తారని నమ్మకం. రైల్వే కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వీళ్ళందరూ సేపర్స్ అన్నీ చేస్తున్నారు. మరి వీళ్ళని రోడ్డు మీద పడిచాడు కాంట్రాక్ట్. 18 సంవత్సరాల నుంచి అక్కడ నమ్ముకుని పని చేస్తున్న ఈ వర్కర్ని తీసి జీవో ఏదో తెచ్చి మేము 400-300 ఇస్తాం, ఆ పని చేయండి లేకపోతే మానేయండి అని అంటున్నారు. మరి ఈ 18 సంవత్సరాలు చేసిన వాళ్ళకి న్యాయం చేయమని మా ఎంపీ గారి దగ్గరికి, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, మా మినిస్టర్ గారికి వచ్చారు. వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఎంపీ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు, దానికోసం మాట్లాడుతున్నారు. మేడం గారు కూడా ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చారు. మేడం గారు కూడా మాట్లాడుతున్నారు. ఎంపీ గారు వీళ్ళకి న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. వీళ్ళందరూ మళ్ళీ పనులకు చేయాలని, దాంట్లో మా వార్డులో ప్రజలు కూడా ఉన్నారు, చుట్టుప్రక్కల అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలని మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం.
ఐసీడీఎస్లో 2 ఉద్యోగాల భర్తీకి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న వన్ స్టాప్ సెంటర్లో పారాలీగల్ పర్సనల్ 1, మల్టీపర్పస్ స్టాఫ్ కమ్ కుక్ 1 పోస్టుకి భర్తీకి ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. పారాలీగల్ పర్సన్ పోస్టుకు 3, మల్టీపర్పస్ స్టాఫ్కు 13 మంది దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులైన సివిల్ సప్లైస్ డిఎం బి శాంతి, డిపిఓ టి వెంకటేశ్వర, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జీవన్ రాణి, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరసింహమూర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవికుమార్, చైతన్య భారతి, నేచర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. వన్ స్టాప్ సెంటర్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది వీరికి సహకరించారు. జననీ యాత్రలో భాగంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో స్థానిక అయోధ్య మైదానంలో సంతాన సాఫల్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఒయాసిస్ సైంటిఫిక్ హెడ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధికా పొట్లూరి మాట్లాడుతూ సంతానలేమి ఇప్పుడు కేవలం వైద్య సమస్య మాత్రమే కాదని జీవనశైలి విధానం వల్ల కూడా సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. అందుకే నేడు పెరుగుతున్న సంతానలేమిని ప్రతి జంటకు నిపుణుల మార్గదర్శకం అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ క్యాంపుల ద్వారా జంటలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సందేహాలకు సమాధానాలు ఇస్తున్నామని అన్నారు. ఈ ఉచిత క్యాంపులో శాంపుల్ కలెక్షన్, డిజిటల్ డయాగ్నోసిస్, గర్భాశయ పరీక్షలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో గైనకాలజిస్ట్ కృష్ణకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మదర్ అయ్యే అవకాశం, పేరెంట్స్ అయ్యే అవకాశం వాళ్ళకి తొందరగా ఈజీగా రావడానికి ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా వీఆర్ గోయింగ్ క్లోజ్ టు ద కపుల్. సో వాళ్ళు తీసుకునే ఫస్ట్ స్టెప్ అనేది వాళ్ళు కరెక్ట్గా తీసుకోవాలి. వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి డాక్టర్ని, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఆ అవగాహన కలగడానికి మేమే అన్ని ఏరియాస్లో ఇప్పుడు ఈ ఆధునిక బస్ ద్వారా ఈ బస్లోనే ఫ్రీ కన్సల్టేషన్స్ త్రూ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అండ్ ఆల్సో అడ్వాన్స్ టెక్నాలజీతో హై క్వాలిటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ బస్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఏరియాస్లో చాలా ఏరియాస్లో వెళ్ళి అక్కడ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇష్యూస్ మేము కనుక్కుంటున్నాం అండ్ ఆల్సో అవేర్నెస్ కూడా ఇస్తున్నాం. ఈ బ్లడ్లో ఫ్రీ కన్సల్టేషన్తో పాటు బ్లడ్ టెస్టులు కూడా చేస్తున్నాం. అండ్ ఈ బ్లడ్ టెస్ట్ కూడా ఏంటంటే వాళ్ళ ఫర్టిలిటీ ఇష్యూస్ని సాల్వ్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి. బికాజ్ మగవారిలో ఫస్ట్ చేసే మగవారిలో ఫస్ట్ చేసే టెస్ట్ స్పర్మ్ టెస్ట్. సో స్పర్మ్ టెస్ట్ ద్వారా వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఎలా ఉన్నాయో తెలుస్తాయి. సో అది కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం. అండ్ ఆల్సో ఆడవాళ్ళలో ఫ్రీ ఫర్టిలిటీ హార్మోన్ టెస్ట్ చేస్తున్నాం వాళ్ళ ఫర్టిలిటీ ఇష్యూస్ తెలుసుకోవడానికి. సో దీని ద్వారా ఈ బస్ విల్ హెల్ప్ పీపుల్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇవి చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ ఆల్సో అవగాహన కూడా ఎక్కువ కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం. సో ఐ హోప్ విత్ దిస్ న్యూ ఇన్నోవేటివ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ వీ హెల్ప్ మెనీ కపుల్స్ టు అచీవ్ ద డ్రీమ్ ఆఫ్ పేరెంట్హుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఒకప్పుడు చాలా బాధాకరంగా ఉండేది. ఇప్పుడు ఈ అడ్వాన్స్మెంట్ అందిపుచ్చుకున్న తర్వాత ఇన్ఫర్టైల్ కపుల్ అనేది ఏదో ఒకరు ఇద్దరు నాన్ రెస్పాండింగ్ కేసెస్ తప్ప మనం పబ్లిక్లో చూడటం లేదు. సో ఈ అడ్వాన్స్మెంట్ని అందరూ అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను. ఈ వంధ్యత్వం అనే స్టిగ్మా నుంచి అందరూ దాదాపుగా బయటపడిపోతున్నారు. మువ్వగోపాల హాస్పిటల్లో ఒక లెవెల్ వరకు మేము ఇన్ఫర్టిలిటీ కేసెస్ ట్రీట్మెంట్ ఇచ్చి అది ఒక ఇన్ఫర్టిలిటీ ఇన్స్టిట్యూట్గా పేరు పొంది ఆల్రెడీ ఉన్నాము. బట్ మాకు ఐవీఎఫ్ చేసే సెటప్ మాకు లేదు కాబట్టి ఒయాసిస్ వారి ఆనెస్టీ, వాళ్ళు చూపిస్తున్న రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళతో మేము అనుసంధానమై వాళ్ళ కేసెస్ రెఫరల్ సెంటర్గా మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము. రింగ్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయంలో మయూరి నృత్యాల డ్యాన్స్ అకాడమీ, శ్రీనివాస సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నృత్యం, కోలాటం వివిధ విభాగాలలో విద్యార్థులకు శిక్షణ కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా డ్యాన్స్ అకాడమీ శిక్షకులు శ్రీదేవి మాట్లాడుతూ నెల రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఫలప్రదంగా ఈ శిబిరాలు జరుగుతాయని అన్నారు. సుమారు 200 మంది విద్యార్థులు వివిధ విభాగాలలోని శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు. విశేషమైన స్పందన లభిస్తుందని ప్రతి ఏడాది కూడా ఇలాంటి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు.
మన శ్రీనివాస సేవా సంఘం అలాగే మయూరి నృత్య మండలి వారి సౌజన్యంతో పిల్లలందరికీ కూడా ఉచితంగా వేసవి శిక్షణ ఎంతో వైభవప్రదంగా ఇస్తున్నారు. మనకి శాస్త్రం ఒక మాట చెప్పింది, నాట్యం మోక్ష సాధనం అని. అదేవిధంగా మన చక్కగా శ్రీదేవి గారు పిల్లలందరికీ ఎంతో బ్రహ్మాండంగా శిక్షణ ఇస్తున్నారు. వారికి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఇలాగే ఉండాలి. అలాగే పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా నేర్చుకుంటున్నారు. వారందరికీ కూడా స్వామి అనుగ్రహంతో ఇంకా 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 మరో కార్యక్రమాలు మన దేవాలయంలో చేస్తూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అలా కష్టపడి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ వేసవి సెలవుల్లోని డాన్స్ క్లాస్ నిర్వహిస్తున్నారండి. అయితే ఎక్కడి నుంచో వేసవి సెలవులకు వచ్చిన వాళ్ళు కూడా ఈ శిక్షణ పొందడమే కాదు, చాలా ఎక్కువ మంది నాట్యం పట్ల వాళ్ళ అభిరుచిని, ఇంట్రెస్ట్ని మేడం అర్థం చేసుకొని చాలా గొప్పగా నేర్పిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆలయ యాజమాన్యం మొత్తం అందరూ మాకెంతో సపోర్ట్ చేసి మాకు అన్ని విధాలు అన్ని సౌకర్యాలు కనిపిస్తూ మాకు కళల పట్ల అవగాహన ఇంకా అభిరుచిని పెంపొందిస్తున్నారు. వీరు చేస్తున్న అత్యంతమైన సేవకు మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా స్టూడెంట్స్ అందరూ. థ్యాంక్ యూ. రోజుల పాటు ఉచితంగా పిల్లలందరికీ కూడా ఈ నృత్యం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉచితంగా ఈ నెల రోజులు శిక్షణ ఇస్తున్నాము మేము. అయితే దీనికి శ్రీ శ్రీనివాస సేవా సంఘం వారు మరియు శ్రీ మయూరి నృత్యాలయ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ నెల రోజుల పాటు చాలామంది చిన్నారులు ఇక్కడ 160 మందికి పైగా విద్యార్థినులు ఉదయాన్నే 8:45 వరకు 45 నిమిషాలకు వస్తున్నారు. 10:30 గంటల వరకు నేర్చుకుంటున్నారు. ఒక్కొక్కసారి 11 గంటల వరకు కూడా పిల్లలకు ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నారండి. పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీనివాస సంఘం వారు మాకు ఇలాగ ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. దగ్గర ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ పీపుల్ కూడా చాలామంది వాళ్ళ అమ్మమ్మ గారింటికి, తాతయ్య గారింటికి అలా వచ్చి నేర్చుకుంటున్నారండి. 160 మంది చిన్నారులు పై వరకు మేము ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ నెల రోజుల పాటు శిక్షణనిస్తున్నామండి. విద్యార్థులకు సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిచయం చేసేందుకు వాటిని పరిరక్షించాలనే లక్ష్యంతో వాగ్దేవి సమారాధన వ్యవస్థాపకులు డాక్టర్ స్వప్న హైందవి వాగ్దేవి బాల సంస్కార శిక్షణ తరగతులను తెలుగు భాషా పరిరక్షణ సమితితో కలిసి సంయుక్తంగా 10 రోజుల పాటు విజయనగరంలోని గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ఫలప్రదంగా ఈరోజు ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహారాజా సంగీత నృత్య కళాశాల పూర్వ ప్రాధాచార్యులు అనురాధ పరశురాం మాట్లాడుతూ ప్రపంచంలో సర్వోత్కృష్టమైన కావ్యాలు, దార్శనిక గ్రంథాలు, శాస్త్రాలు, నైతిక గ్రంథాలు సంస్కృత వాజ్మయంలోకి వెల్లివిరిశాయని, అపారం గంభీరమైన సంస్కృత పారస్వత సాగరంలో తరంగిణులు ఎన్నో కలిశాయని అన్నారు. డాక్టర్ స్వప్న హైందవి మాట్లాడుతూ ప్రపంచ భాషలలో అత్యంత ఉత్తమమైన సనాతన భాష సంస్కృతం. సురభారతి అయిన గీర్వాణవాణి అన్ని భాషల కంటే ఉన్నతమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, వాగ్దేవి సమారాధన గౌరవ అధ్యక్షులు ఎరుకునాయుడు 10 రోజుల పాటు జరిగిన వాగ్దేవి బాల సంస్కార శిక్షణ తరగతులలో పాల్గొన్న దిన ప్రముఖులకు సత్కరించారు. బాధ్యత నేర్పించాం. పుష్పాలు కొంచెం తీసుకురండి, అదిగో అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు పట్టుకురండి, గురువుగారు వచ్చారు వెళ్ళి నమస్కరించండి. ఇలాంటివన్నీ కూడా అంటే పిల్లల్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటి క్వాలిటీస్ ఉంటాయి. వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. మనం చెప్పిందే చేయడం కాకుండా వాళ్ళంతట వాళ్ళు సత్ప్రవర్తనతో సమాజంలో ఎలా మెలగాలో అటువంటివి ఊరిలో ఉన్నటువంటి పెద్దలను తీసుకువచ్చి వారి ద్వారా బోధన చేయించడం జరిగింది. శతక పద్యాలు చెప్పాము, ఇందులో స్తోత్రాలు చెప్పాము, భక్తి యోగం చెప్పాము, భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పాము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలంటే ముందు తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రుల తర్వాత గురువు చెప్పినట్లు వినాలి. తద్వారా వారు ఎక్కడో భగవంతుడు ఉంటాడు కాకుండా ఇంట్లోనే భగవంతుడు నడిచే దేవుళ్ళు ఉన్నారు అనే విధానాన్ని వాళ్ళకి ఈ యొక్క 10 రోజులలో ఉన్న తరగతులలో బోధించడం జరిగింది. మేము కూడా చదువుకునే రోజుల్లో ఒక 20 మందిని, తక్కువ ఉంటారు సంస్కృతము తెలుగు ప్రధానంగా చదివేవాళ్ళం, 20 మందిని చదివాము. 20 మందిని వివిధ స్థాయిల్లో ఉన్నాము ఈరోజు. అది ఏ విద్య ద్వారా వచ్చింది అంటే సంప్రదాయ విద్యల ద్వారా వచ్చింది.
సంప్రదాయ విద్యలని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. పార్వతీపురం మున్సిపల్ పురపాలక సంఘం బడ్జెట్ సమావేశాన్ని గత 5 నెలలుగా నిర్వహించలేదని ఈరోజు బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించడంతో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. వైసీపీ కౌన్సిలర్లను పోలీసులు బయటికి పంపించడంతో సమావేశం మధ్యలో మున్సిపల్ చైర్పర్సన్తో సహా కౌన్సిలర్లందరూ మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద కూర్చొని నినాదాలు చేపట్టారు. ఎమ్మెల్యే విజయచంద్ర మీడియాతో మాట్లాడుతూ ఈరోజు సమావేశంలో తనతో పాటు 19 మంది కౌన్సిలర్ సభ్యులు ఉండగా చైర్పర్సన్ వాకౌట్ చేయడం ఇదే మొదటిసారని అన్నారు. పదవులలో ఉంటారో పోతారో అనే భయం చైర్పర్సన్లో ఉందని విజయచంద్ర విమర్శించారు. మున్సిపాలిటీలో అభివృద్ధి చేయడానికి అడ్డుపడుతున్న చైర్పర్సన్ మున్సిపాలిటీలో కాలువలు కానీ చెత్తను కానీ తీరని పరిస్థితిలో ఉన్నామని, వాళ్ళ నాయకుడికి సైకో బుద్ధి ఎలా ఉంటుందో వైసీపీలో కూడా అదే బుద్ధి ఉందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆరోపించారు. ఇవ్వటం కానివ్వండి, ఎన్నిక కాబట్టం అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి మాత్రమే ఎంపిక చేయాలి తప్ప సిఫారసు లేఖతో చేయడానికి లేదు, తీర్మానం అలా ఇవ్వకూడదని వారి దృష్టికి తెస్తూ అది కూడా ఎజెండాలో పొందుపరిచాము. ఆ 23 మంది నియామకాల పరిశీలన నిమిత్తం ఉంచాల్సిన సబ్జెక్టు తీసివేయండి, తర్వాత నైట్ షెల్టర్ ఫైలు సంబంధించిన సబ్జెక్టు తీసివేయండి, ఈ 2 తీస్తేనే నేను ఎజెండా మీద సంతకం పెడతామని మరి గౌరవ చైర్పర్సన్ మేడం చెప్పడం జరిగిందండి. నైట్ షెల్టర్ అంటే వసతి గృహము, పట్టణంలో ఎవరైతే ఇల్లు మరి తినడానికి తిండి లేకుండా ఉంటారో, ఇంటి అంటే లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ సాధారణ నిధుల నుండి మరి వాళ్ళకి వసతి కల్పించి, భోజన వసతి, మరి అక్కడ వాళ్ళు నిద్రపోయేదానికి వసతి కల్పించి వాళ్ళని అక్కడే ఉంచడం జరుగుతుందండి అంటారు మా పరిభాషలో. ఇలా జరిగింది. వారు మరి ఆ ఎజెండా మీద చైర్పర్సన్ గారు సంతకం పెట్టని కారణంగా ఈరోజు ఇక్కడ జరిగే బడ్జెట్ మీటింగ్ తదనంతరం టేబుల్ ఎజెండాగా మేము అంటే అత్యవసర సమావేశంగా భావించి నేను ఎజెండాని తమ టేబుల్ మీద పెడతానని చెప్పేసి వారికి నేను వ్యక్తిగతంగా చెప్పాను. ఫోన్ ద్వారా ఈరోజు ఉదయం చెప్పాను. మీరు రండి మాట్లాడదాం అన్నారు. నేను మళ్ళీ టేబుల్ మీద ఆవిడ కూర్చోంగా అడగ్గా లేదండి నేను బడ్జెట్ మీటింగ్ ఆమోదిస్తాను తప్ప ప్రత్యేక సమావేశాన్ని అర్జెంట్ సమావేశాన్ని నేను చెయ్యను అని ఆవిడ మరి మెజారిటీ సభ్యులు ఉండగా కూర్చొని ఉండగానే ఆవిడ వెళ్ళిపోయారండి. దాదాపుగా అభివృద్ధి పనులు ఒక 80 లక్షల అభివృద్ధి పనులు ఈరోజు కౌన్సిల్లో పెడితే అభివృద్ధి లేదు ఏమీ లేదు అనే ఒక నినాదంతో, అంటే ఒక సైకో వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి సైకో, ఆ కింద స్థాయి లీడర్లు కూడా సైకోల్లాగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు మంచినీటి ఇబ్బంది ఉంది, అందరికీ తెలిసిందే, చెత్త విషయం తెలిసిందే, కాలువల విషయం తెలిసిందే, పండగ విషయం కూడా తెలిసిందే. ఇది పెడితే ఓన్లీ బడ్జెట్ సమావేశం తప్ప ఈ సమావేశం నేను చేయను అని చెప్పి చైర్మన్ పదవికి మీరు గమనించండి, అసెంబ్లీలోనా పార్లమెంట్లోనా ఎన్ని మున్సిపాలిటీలోనైనా చైర్మన్ అనేవాళ్ళు పార్టీ అతీతంగా పనిచేయాలి. నేను మాత్రం వైసీపీ చైర్మన్ అని చెప్పి ఆ చైర్మన్కు ఉన్న పదవిని మరీ దిగజార్చారు ఇప్పుడున్న చైర్పర్సన్. షేమ్, సిగ్గుచేటు, నిజంగా సిగ్గుచేటు. ఈరోజు అభివృద్ధి పనులు ఆపుకొని మా వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ వైసీపీ వాళ్ళకి అసలు పదవులు అంటే ఏదో పొరపాటున ఒక్కసారి అన్నందుకు ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఇంకా నీడ మనల్ని వదలట్లేదు, అభివృద్ధికి ఆటంకం పరిచే వైసీపీ. ఈరోజు ఆమె వెళ్ళకూడదు. జనరల్గా మా ఈ సభల్లో అయినా అసెంబ్లీలో అయినా స్పీకర్ ముందుకి ప్రతిపక్షాలు ముందుకెళ్తాయి, కాగితాలు ఇస్తారు, చాలా చేస్తారు, కానీ స్పీకర్ ఎప్పుడు బయటికి వెళ్ళరు. స్పీకర్ అక్కడే ఉంటారు. ఎందుకంటే ఆ పదవి అలాంటిది. ఆ పదవికి అనర్హురాలు, ఆ పదవికి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఇప్పుడున్న చైర్పర్సన్, వైసీపీ చైర్పర్సన్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సైకో చెప్పాడు, ఆ సైకో పాలన ఎలాగైతే అనుభవించారు అదే చేయాలనుకుంటున్నారు. కాలం ఇప్పుడు ఒకేలాగా ఉండదు, మారింది, ప్రజల తీర్పుతో మారింది, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా మీరు ఇదే ఆశలో ఉంటే నిజంగా మట్టి కరిచే రోజు దగ్గరలో ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. పార్వతీపురం పురపాలక సంఘంలో బడ్జెట్ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయగా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుందని మున్సిపాలిటీ చైర్పర్సన్ సిహెచ్ గౌరేశ్వరి తెలిపారు. కూటమి ప్రభుత్వ నాయకులు కౌన్సిల్ సమావేశానికి పోలీసులతో రావడం ఇదే మొదటిసారని ఆమె అన్నారు.
పోలీసులు ఆఫీసు బయట ఉండడమే కానీ లోపలికి రావడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ ఇద్దరు కలిసి కుమ్మక్క ఈ సమావేశాన్ని గందరగోళం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 74 అంశాలతో ఎజెండాను పంపించి అందులో సంబంధం లేనివి 2 అంశాలను చేర్చగా వాటిపై చైర్పర్సన్ అభ్యంతరం తెలిపారు. అప్పట్లో కలెక్టర్కు, కమిషనర్కు, ఎమ్మెల్యే ఈ ముగ్గురు చేసినటువంటి 24 ఉద్యోగాలు వెరిఫికేషన్ అని బడ్జెట్ సమావేశంలో పెట్టగా వాటిని తిరస్కరించామని ఆమె అన్నారు. ప్రథమ పౌరురాలైన చైర్మన్కి రాత్రి 10 గంటల సమయంలో తలుపు కొట్టి సంతకం పెట్టమని అడగడం ఎంతవరకు దౌర్జన్యమని ఆమె ఆరోపించారు. సమావేశానికి వచ్చిన కౌన్సిలర్స్ అందరం కూడా ఈరోజు మీటింగు అవుతున్న సందర్భంలో ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మున్సిపల్ ఆఫీసులో జరిగింది. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ సమావేశం కౌన్సిల్లో మన కూటమి నాయకులు వైసీపీ నాయకులపై గొప్ప ధోరణిగా ప్రవర్తించారు. దానివల్ల మీటింగు జరగకుండా ఆపాలని చూశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంకి ఎంత భయం ఉందో కానీ ఈరోజు పోలీస్ ప్రొడక్షన్ కౌన్సిల్ హాల్ వరకు రావాల్సిన పరిస్థితి ఏంటి? పోలీసుల ప్రొడక్షన్ ఏంటంటే బయట మున్సిపల్ ఆఫీస్ బయటే కానీ కౌన్సిల్ హాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఇద్దరు కుమ్మక్కయ్యి ఈ ఎజెండాని బడ్జెట్ సమావేశం జరుపుతామని చెప్పి వస్తే నిన్న ఎజెండా మధ్యాహ్నం 3 పంపించారు. అంటే 74 అంశాలతో ఎజెండా పంపించి ఇందులో సంబంధం లేని 2 సబ్జెక్టులు పెట్టి ఇవి ఎందుకు సార్ పెట్టారు, ఇవి తీసి పంపిస్తే నేను ఎజెండా సంతకం పెడతాను అని సార్ చెప్పాను. చెప్తే సార్ ఏమన్నారంటే నేను కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నానమ్మా, నేను తర్వాత మాట్లాడతాను అన్నారండి. అన్ని తర్వాత సీసీ కూర్చొని ఇవి తీసుకురండి ఎజెండా పెడతానంటే ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కమిషనర్ గారు 7 గంటలకు ఫోన్ చేసి అమ్మ తల్లి పెట్టిరా సంతకం అనేసి అంటున్నారు. సార్ మీరు ఎన్నిసార్లు చెప్పినా మన గత ప్రభుత్వంలో 24 మంది అవుట్సోర్స్ ఉద్యోగాలు వేసిన కలెక్టర్ గారు తమతో మన జోగారావు గారు అలాగే అప్పుడు కమిషనర్ రామప్పలాయుడు గారు కలెక్టర్ గారు నితన్ కుమార్ గారు ముగ్గురు కలిపి వేసిన ఈ ఉద్యోగాల్ని ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఎజెండాలో పెట్టారు. సార్ ఎంతవరకు న్యాయము? ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ ఎజెండాలో ఎందుకు పెట్టారు సార్? ఈ అంశం అయితే పెడితే నేను ఈ ఎజెండా సంతకం పెట్టను అని చెప్పి పంపించాను. పంపిస్తే కమిషనర్ గారికి మరి ఎంత న్యాయం, ఒక్క ఆడ ప్రథమ పౌరురాలైన చైర్మన్ గారికి రాత్రి 10 తలుపులు కొట్టి ఎజెండా సంతకం పెట్టమని పంపిస్తే ఎంత దౌర్జన్యము. అలాగని ఆ మేడం గారు అని మళ్ళీ 10:40 ఫోన్ చేసి నేను C1 తీసుకొని వస్తానమ్మా అన్నారు. సార్ మీరు ఎవరిని తీసుకొని వచ్చినా ఇప్పుడు నేనైతే మట్టుగా మీరు ఆ సబ్జెక్ట్ని మైనస్ చేస్తే కానీ నేను ఎజెండా సంతకం పెట్టనని చెప్పారు. చెప్తే సరేలే అమ్మ, అయినా రాత్రిపూట 11 ప్రాంతంలో ఎజెండా పంపి సంతకం పెట్టమండము ఎంతవరకు కమిషనర్ గారికి మరి ఎంత అన్యాయమో చూడండి. అప్పుడు ఒక ఎంఆర్ఓకి జరిగింది, ఈ రోజు ఒక చైర్మన్ కి జరుగుతుంది. మరి అంత ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో మరి ఈ కూటమి నాయకులు మరి ఎంత ముందుకు మరి ఇంకెళ్తారో ఎన్ని ధోరణాలు చేస్తారో మరి తెలియటం లేదు. వజన్ చేసి ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు నిందితులు సీరజ్ సమీర్లను కస్టడీకి తరలింపు, విచారణ చేపడుతున్న ఎన్ఐఏ ఏటీఎస్ అధికారులు. ప్రజా దర్బార్లో వినతులను స్వీకరించిన విజయనగరం ఎమ్మెల్యే ఆదిత్య గజపతిరాజు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వెల్లడి. పార్వతీపురం మున్సిపాలిటీలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం, చైర్పర్సన్ గౌరీశ్రీ వాకౌట్, గందరగోళం మధ్య బడ్జెట్ సమావేశం. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.